గుడ్ మార్నింగ్ ఆల్. ఎలా ఉన్నారు? వెరీ గుడ్, ఫైన్. సో ఈ వేదిక చూస్తుంటే ఈరోజు ఎంత అత్యద్భుతంగా అనిపిస్తుందంటే, అసలు ఒక మోటివేషన్, ఒక జీవితంలో సక్సెస్ కావాలి, మేము జీవితంలో ఏదైనా సాధించాలి అని చెప్పేసి ఈరోజు కామారెడ్డి నగరంలో ఇంత పెద్ద ఎత్తున ఇంత వేల మంది విద్యార్థులు తరలి రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇంతమంది రావడానికి కృషి చేసినటువంటి లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా యొక్క గురువు గంపా నాగేశ్వరరావు సార్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. సో పిల్లలు, మొత్తానికి ఇప్పుడు ఎగ్జామ్స్ సీజన్, 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ అంతా ఎగ్జామ్స్ మయం, ఎగ్జామ్స్ టెన్షన్, ఎగ్జామ్స్ ఒత్తిడి. అందరూ ఎంతో కొంత సార్ ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కొద్దిగా అయోమయం, కొద్దిగా భయంలో ఉండి ఉంటారు. ఇస్ ఇట్ రైట్? రైట్. సో మీరేం వరి కాకండి. ఇక్కడ మీకు ఈ యొక్క సలహాలు సూచనలు ఇచ్చి మీ లోపల భయాన్ని పోగొట్టుకోవడానికే ఈరోజు ఈ యొక్క వేదికను మనం ఏర్పాటు చేసుకున్నాము. సో బీ రెడీ. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక సూచన ఏంటంటే, ప్రతి ఒక్క విద్యార్థికి మీరు ఖచ్చితంగా పెన్ను మరియు పేపర్ దగ్గర పెట్టుకోండి. నేను చెప్తున్న అంశాలని మీ యొక్క పేపర్ మరియు పెన్ను పైన ఖచ్చితంగా నోట్ చేసుకుంటూ ఉండండి. రైట్? ఓకే. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు నేనేం చెప్తున్నా అంటే, ఇది దాదాపు 14-15 సంవత్సరాల పిల్లలు. వీళ్ళు చదువుతుంటారు, బాగా చదువుతుంటారు, కానీ చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా చదవాలి అని చెప్పేసి కొంతమందికి తెలియదు. ఓసారి వీళ్ళ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉంటుంది. ఒక ఎద్దు, గుడ్డిదైనటువంటి ఎద్దు ఒక చేనులో అలా మేసుకుంటూ పోతూనే ఉంది. కానీ దానికి ఎటువైపు మంచి మేత ఉంది, ఏ మేత మేయాలి, ఎలా మేయాలి అని చెప్పేసి తెలియట్లేదు. సేమ్ చాలామంది పద్ధతి కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు చదువుతూ ఉంటారు, తీరా పరీక్ష రాసినాక మేము చాలా బాగా చదివాము కానీ మార్కులు రాలేవు అంటుంటారు. కానీ అసలు మార్కులు ఎందుకు రావు అంటే, మనం ఇక్కడ చేయాల్సింది స్మార్ట్ వర్క్. తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీ ఇచ్చే విధంగా మనము చదవగలగాలి. దట్ ఈస్ ద సీక్రెట్. ఇస్ ఇట్ రైట్? సో పాయింట్ నెంబర్ 1, మీరు ప్రతి ఒక్క విద్యార్థి రేపటి నుండి ఏం చేయాలి అంటే, బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. ఏ ముహూర్తం? బ్రహ్మ ముహూర్తం. అక్కడ ఎవరో పెళ్లి ముహూర్తం అంటున్నారు. బాబు, పెళ్లి ముహూర్తం కాదు ఇది, బ్రహ్మ ముహూర్తం. పెళ్లి ముహూర్తంకి మీకు చాలా టైం ఉంది. ఓకేనా? బ్రహ్మ ముహూర్తం అంటే తెలుసా? 3:20 నుండి 5:30 వరకు ఏదైతే సమయం ఉంటుందో దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. మీరు గమనించండి, పెద్ద పెద్ద మహానుభావులు, ఋషులు, మేధావులు అందరూ కూడా, మన వేదాలు ఉన్నటువంటి ఋషులు వీళ్ళందరూ కూడా బ్రహ్మ ముహూర్తంలోనే లేచారు. అంతెందుకు, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ కావచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అందరికీ ఒక కామన్ హ్యాబిట్ ఏంటి అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవడం. సూర్యుని కంటే ముందే వీరు మేల్కొంటారు. సూర్యుని కంటే ముందే వీరు మేల్కొని వీళ్ళే సూర్యుని మేల్కొలుపుతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రహ్మ ముహూర్తంలో లేచే వాళ్ళ పవర్. ఆ విధంగా ఉంటుంది. మీరు ఏ కంపెనీ సీఈఓని మీద తీసుకొని అడగండి, బ్రహ్మ ముహూర్తంలో మేము లేస్తామంటారు. కానీ ఎప్పుడు మేము 10 గంటలకు లేస్తాము, 11 గంటలకు లేస్తాము, ఇలా ఎవరు చెప్పరు. ఇస్ ఇట్ రైట్? పిల్లలు, ఎవరైతే అమ్మాయిలు బ్రహ్మ ముహూర్తంలో లేవరో వారికి ఈ వారంలో పెళ్లి ముహూర్తం ఖరారవుతుంది. మీ ఇష్టం. అబ్బాయిలు, మీకు ఓకేనా? ఫైన్. సరే, పెళ్లి ముహూర్తం మేము రెడీ సార్ అంటారు. కానీ మీరు రెడీ ఉన్నందుకే నేను చెప్తున్నాను ఇక్కడ. ఎవరైతే అబ్బాయిలు ఈ బ్రహ్మ ముహూర్తంలో లేవరో వాళ్ళకి 45 సంవత్సరాల వరకు పెళ్లి ముహూర్తం ఉండదు. మీ ఇష్టం. ఇప్పుడు చెప్పండి, బ్రహ్మ ముహూర్తంలో లేస్తారా అందరూ? లేస్తారు. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో లేసారు, ఫైన్. లేవగానే ఏం చేయాలి సార్? ఖచ్చితంగా ఒక
4 గ్లాసుల వాటర్ అంటే ఒక 1 లీటర్ వాటర్ తాగాలి. అమ్మో 1 లీటర్ వాటరా సార్? అవును, ఒక 1 లీటర్ గోరువెచ్చని వాటర్ మీరు మెల్లిమెల్లిగా సిప్ చేస్తూ తాగాలి. ఇది ఎందుకు సార్ అంటే, ఎప్పుడైతే మీరు ఈ యొక్క వాటర్ కన్జంప్షన్ పొద్దున్నే చేస్తారో, నైట్లో ఎప్పుడు 9-9:30కి మీరు పడుకుంటారు, మార్నింగ్ 4:35కి మీరు లేచినప్పుడు ఈ గ్యాప్ అంతా ఎప్పుడైతే మీరు వాటర్ కన్జంప్షన్ జరగదో మీ బాడీ డీహైడ్రేట్ అవుతుంది, మీ బ్రెయిన్ డీహైడ్రేట్ అవుతుంది, మీ కళ్ళు డీహైడ్రేట్ అవుతాయి. ఇలా ఈ డీహైడ్రేషన్ తగ్గించుకోవడానికి మీరు ఈ వాటర్ను పొద్దున్నే తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఎక్స్పర్ట్ చెప్తుంటారు మన బ్రెయిన్ అనేది దాదాపు 65% వరకు నీటితోనే ఉంటుంది. సో ఎప్పుడైతే నువ్వు నీటిని ఎక్కువ తీసుకుంటావో నీ బ్రెయిన్ అనేది ఆ రోజు అంత షార్ప్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే నీ బ్రెయిన్ అంత షార్ప్గా పనిచేస్తుందో నువ్వు చదివింది ఖచ్చితంగా నీకు గుర్తుంటుంది. సో దిస్ ఇస్ ద టెక్నిక్. అర్థమైంది అందరికీ? రైట్. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి ఇంకేంటి సార్, నీళ్ళు తాగడం అయిపోయింది, ఇప్పుడు ఏంది అన్నం తినమంటారా? కాదు. పొద్దున్న మీరు ఏం చేస్తారు, మీ యొక్క కాలకృత్యాలు తొందరగా తీర్చుకోవాలి. చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూంలోకి వెళ్తుంటారు, వెళ్ళేసి అక్కడే ఉంటారు. వాళ్ళ డాడీ వస్తాడు, ఏంట్రా ఇంకా వెళ్తలేవు అంటే, వీడు లోపలనే ఉంటాడు, ఆగు నానా అంటాడు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మొత్తం యుగాంతం మొత్తం అయినా కానీ వాడు ఆ రూమ్ నుండి బయటకు రాడు. ఇక వాళ్ళ నాన్న అని వీడికి కొన్ని యుగాలు అలాగే గడిచినాక వీడు మెల్లిగా బయటకు వస్తాడు. అలా ఉంటుంది కొంతమంది పరిస్థితి. బికాస్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు వాష్రూమ్కి వెళ్తే వితిన్ 2 to 3 minutes బయటకు రావాలి. ఒక హెల్తీ ఇండివిజువల్ యొక్క లైఫ్ స్టైల్ ఆ విధంగా ఉంటుంది. ఇదొకటి గుర్తుంచుకోండి. మీ గట్స్ ఎప్పుడైతే ఈజీగా క్లియర్ అవుతాయో మీ బ్రెయిన్ అంతా క్రిస్టల్ క్లియర్గా పనిచేస్తుంది. ఒక రీసెర్చ్లో ఈ యొక్క గట్స్ అంటే మన ప్రేగులకి మన బ్రెయిన్కి సంబంధం ఉంటుందని చెప్పేసి తెలిసింది. ఎప్పుడైతే మీ యొక్క ప్రేగులు అంటే మీరు తిన్న ఆహారం, ఎంత మంచి ఆహారం తింటే మీ యొక్క బ్రెయిన్ అనేది అంత బాగా పనిచేస్తుంది. ఇస్ ఇట్ రైట్? ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత వ్యాయామం. అందరు ఏం చేస్తారు అంటే, సార్ వ్యాయామం అంటారు, మాకెందుకు సార్ అవసరమా అంటే, సరే మీ ఇష్టం. చాలా వరకు స్కూల్స్ ఎలా ఉన్నాయంటే, కొన్ని పాఠశాలలో మైదానాలు లేవు పిల్లలు ఆడుకుందామంటే. ఖచ్చితంగా మీరు కనీసం 30 నిమిషాలకు తగ్గకుండా ఆడుకోవాలి. మీ బాడీకి చెమట అనేది ఖచ్చితంగా రావాలి. మీరు యోగా చేస్తారా, రన్నింగ్ చేస్తారా, కబడ్డీ ఆడతారా, ఖోఖో ఆడతారా, ఏం చేస్తారు మీ ఇష్టం. కానీ శారీరక శ్రమ మాత్రం ఒక 30 నిమిషాల వరకు శారీరక శ్రమ చేయాల్సిందే. మీ నుదిటన స్వేదం చిందాల్సిందే. అప్పుడే మీ బాడీలో మంచి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి మీ యొక్క బ్రెయిన్ అనేది అంత యాక్టివ్గా పనిచేస్తుంది. మీరు సక్సెస్ఫుల్ ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ ఐపీఎస్ ఐఏఎస్ లెవెల్స్ ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి చెప్తుంటారు, మీరు ఖచ్చితంగా ఒక 1 hour పాటు మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్కి ప్రాధాన్యం ఇవ్వండి, దాని తర్వాతనే మా కోచింగ్కి రండి. ఆ కోచింగ్ వచ్చే వాళ్ళందరూ డైలీ ఒక 1 hour వారి యొక్క ఫిజికల్ ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇస్తారు. సో దట్ వారు ఆ డే అంతా కూడా చాలా వాళ్ళ బ్రెయిన్ యొక్క రిసీవింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. చదివింది రిసీవ్ చేసుకునేటటువంటి శక్తి అనేది ఎక్కువ వాళ్ళకు వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద సీక్రెట్. సో అర్థమైందా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్? అది. దాని తర్వాత ఇంకోటి మనసుకు సంబంధించిన ఎక్సర్సైజ్. ఏం చేయాలి మనసుకు సంబంధించిన ఎక్సర్సైజ్, బ్రెయిన్కు సంబంధించిన ఎక్సర్సైజ్ అంటే, ఒకటి వీలుంటే ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం తెలియని వాళ్ళు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా మెడిటేషన్ చేయవలసిందే. దెర్ ఈజ్ నో డౌట్. మీరు మెడిటేషన్ చేయలేరు అంటే సార్ వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటే అది మీ ఇష్టం. మెడిటేషన్ చేసిన వాడు ఒక గంట వేరే విద్యార్థి ఒక గంట చదివింది మెడిటేషన్ చేసేవాడు ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేస్తాడు. ఆ రిసీవింగ్ కెపాసిటీ అనేది మనకు అంతా పెరుగుతుంది.
సో మెడిటేషన్ అనేది జస్ట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ టైమ్ ఆన్ యువర్ మెడిటేషన్ టెక్నిక్స్. నీ యొక్క బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నీ యొక్క సమయాన్ని పెట్టుబడిగా వాడుతున్నావు ఇక్కడ. దట్ ఈస్ ఎ టెక్నిక్. సో ఆ విధంగా చేయండి. అలా మీరు ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేస్తూ ఇటు శారీరక శ్రమ బాడీ ఎక్సర్సైజ్ చేస్తారో, ఇవి రెండు కలిపి మీ యొక్క బాడీలో ఒక మంచి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి మీరు చదివింది ఎంచక్క మంచిగా రిసీవ్ చేసుకుంటారు. వేరే వ్యక్తులు ఒక 10 గంటలు చదివింది కూడా మీరు ఒక 5-6 గంటలలోనే చదివేస్తారు. రైట్. సో ఇది ఎక్సర్సైజ్ వరకు వచ్చాము. రైట్. నెక్స్ట్ ఏం చేస్తారు? ఓకే, మంచిగా స్నానం చేస్తారు, రెడీ అవుతారు. రెడీ కాగానే మీరు ఖచ్చితంగా ఈరోజు ఉన్నటువంటి యువత ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఆధ్యాత్మికత, భక్తి. మీ ఇంట్లో పూజా గది ఉందా? ఎంతమంది దగ్గర ఉంది పూజా గది? ఎంతమంది ఇళ్ళల్లో ఉంది? వెరీ గుడ్. ఎంతమంది రోజు దేవునికి దండం పెట్టుకొని ఒక అగరబత్తి ముట్టించడం కానీ దీపం కానీ వెలిగించడం కానీ చేస్తుంటారు? ఓకే, రైట్, ఫైన్. చాలా మంచి అలవాట్లు ఉన్నాయి కామారెడ్డి పిల్లలందరికీ. రైట్. సో ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, ఎప్పుడైతే మీరు మన బాడీలో నుండి మలినాలు ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఎలా వెళ్తుంటాయో, మన మనసులో పేరుకుపోయినటువంటి చెత్త ఆలోచనలు, స్ట్రెస్, ఒత్తిడి, భయం, ఇవి ఏవైతే ఉంటాయో, ఈ చెడు అంతా ఏదైతే ఉంటుందో, మీరు ఎప్పుడైతే భగవంతుడి ముందుకు వెళ్ళి, భగవంతుడా నువ్వు నీ సపోర్ట్ నాకుంది, నేను ఈరోజు చేసే పనులలో, నేను ఈరోజు చేసే ఉత్తమ పనులలో, నా యొక్క చదువులో నీ యొక్క సపోర్ట్ నాకు అవసరం, నన్ను దీవించు తండ్రి అని చెప్పేసి ఎప్పుడైతే మీరు ఆ భగవంతుని ప్రేయర్ చేస్తారో, ఒక దీపం ముట్టియండి, ఒక మంచి సువాసన వచ్చేటటువంటి ఒక అగరబత్తి ముట్టియండి. మీకు ఏదైనా శ్లోకం వస్తే ఆ దేవునికి సంబంధించింది శ్లోకం చదవండి. ఎంతమందికి ఇక్కడ దేవునికి సంబంధించిన శ్లోకాలు వస్తాయి? వెరీ గుడ్. ఈ రోజులలో భక్తి అనేది ఉండాలమ్మా. భక్తి లేకనే ఈరోజు చాలామందికి చెడు ఆలోచనలు, మనసులో చెత్త అనేది పేరుకుపోతుంది. ఎప్పుడైతే నువ్వు భక్తి వైపు ప్రయాణిస్తావో, నీ మనసులో నుండి ఆ చెడు అంతా వెళ్ళిపోయి నువ్వు ఒక మనిషివి, ఒక క్లీన్ అంటే ఒక మంచి శుద్ధి కాబడినటువంటి ఒక వజ్రంలాగా నువ్వు పైకి వస్తావు. మీకు ఇష్టమైన ఏదైనా దేవుడు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్జీ చాలా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆయన జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీశతిహు లోక ఉజాగర రామదూతాతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార కుమతి కేసంగి అని చెప్పేసి మనం ఇలా హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటాం. మీరు ఒక్కసారి హనుమాన్ చాలీసా ఆ యొక్క 41 శ్లోకాలు చదివి చూడండి. ఒక 10 నిమిషాలు పడుతుంది, మీ యొక్క బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా షార్ప్ అవుతుంది. కావాల్సింటే మీరు రేపటి నుండి ఇది ప్రయోగించి చూడండి. మీరు ఏ హనుమాన్ టెంపుల్కి వెళ్ళినా కానీ అక్కడ ఏం చక్క హనుమాన్ చాలీసా రాసింది ఉంటుంది. మీరు ఆడియోలో హనుమాన్ చాలీసా పెట్టుకోండి, మీ మనసు బాగాలేనప్పుడు వినండి. ఖచ్చితంగా మీలో ఒక పాజిటివ్ పవర్ అనేది కనిపిస్తుంది. హనుమాన్జీ ఒక బలానికి సంకేతం, ఒక బుద్ధికి సంకేతం, ఒక పాజిటివ్ థింకింగ్కు సంకేతం, ఒక కార్య సాధకునికి సంకేతం. అలాంటి హనుమాన్జీ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి చివరికి తన యొక్క రామునికి దాసుగా ఉంటూ రామునికి హెల్ప్ చేసి లంకలో ఉన్నటువంటి సీతను హనుమాన్జీ గురించి తీసుకురావడంలో ఎంతో కీలక పాత్ర పోషించాడు. సో మీరు కూడా ప్రతి ఒక హనుమాన్జీ లాగా ఈరోజు మనము అతను ఒక దాసుడు అయినప్పటికీ కూడా మనం ఈరోజు అటువంటి భగవంతునిగా మనం పూజిస్తున్నాము. మనం చూడండి, చరిత్రలో ఏ దాసునికి కూడా మందిరాలు ఉన్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఇక్కడ రామాయణంలో దాసుడైనప్పటికీ హనుమాన్జీకి మందిరం ఉంది. రాముని తర్వాత మందిరం హనుమాన్జీకే ఉంది. అంటే ఆయన యొక్క క్రెడిబిలిటీ ఎంత ఉంది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మికత వైపు, భక్తి వైపు వస్తారో మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మీరు చదివిన చదువు మీ యొక్క తలకెక్కుతుంది. మీరు చదివిన చదువు ఎప్పుడైతే మీ తలకెక్కుతుందో మీరు ఖచ్చితంగా మీ పరీక్షలలో నిర్భయంగా ఒక ఆత్మవిశ్వాసంతో మీ యొక్క ఎగ్జామ్స్ అనేటివి రాస్తారు. రైట్. ఈ రోజు నుండి అలవాటు చేసుకున్నామ్మా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ మూమెంట్ కాబట్టి బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి చాలామంది గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులను అబ్జర్వ్ చేశాను. ఏంటమ్మా మీరు తినే వచ్చారా అంటే, లేదు సార్ తినలేము. ఏంటి కారణాలు అంటే ఏవేవో కారణాలు చెప్తారు. ఇంట్లో కాలేదు సార్, లేకపోతే నాకు తినే బుద్ధి కాలేదు సార్ అంటారు. చూడండి అమ్మాయి, దీంట్లో ముఖ్యంగా ఈ అమ్మాయిలు ఎక్కువ తినకుండా ఉంటారు. సో అమ్మాయిల ఎందుకు తినరు అంటే ఇవేవో కారణాలు చెప్తుంటాను.
కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నామా, చాలామంది ఎప్పుడైతే మన దేశంలో అసలే పోషకాహారలేమి అనేది చాలా ఎక్కువ అవుతుంది ఈ మధ్య, అంటే తగ్గుతుంది ఈ మధ్య మీరు చేయడం వల్ల. ఈ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి చిన్నారుల సంఖ్య ఇంకా మన దేశంలో చాలా ఎక్కువగానే ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, మీరు రాను అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మీకు పెళ్ళి అయ్యి ఆ తర్వాత వెళ్తారో అప్పుడు ఒక మంచి జనరేషన్, ఒక మంచి తల్లులు ఒక మంచి జనరేషన్ సృష్టిస్తారు. సో అలా మంచి జనరేషన్ కావాలంటే ఈరోజు ఉన్నటువంటి యువత మంచి కండపుష్టి, బుద్ధి పుష్టి కలిగి ఉండాలి. సో అది ఖచ్చితంగా సామాజిక బాధ్యతను మీరందరూ కలిగి ఉంటారని చెప్పేసి ఈ విషయం చెప్పడం జరుగుతుంది. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్జామ్ సీజన్ కాబట్టి ఎలా తింటారు అంటే, సార్ నేను 5 బోండాలు తిన్నా సార్, ఇవాళ 4 పూరీలు తిన్నా సార్ అంట. అరే బోండాలు పూరీలు తింటే చట్నీలు, బోండాలు పూరీలు చట్నీలు తింటే ఏమవుతుంది, అనవసరంగా నిద్ర వస్తుంటుంది. అలా దయచేసి ఎప్పుడైతే ఆయిల్ బాగా వాడినటువంటి పదార్థాలకు దూరంగా ఉండండి. ఈ 3 నెలలు మీరు ఆయిల్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ ఏది తీసుకున్నా పర్వాలేదు. మంచి ఫ్రూట్స్ తీసుకోండి, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి, ఆయిల్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ ఏవైనా తీసుకోండి, లైట్ ఫుడ్ తీసుకోండి. తీసుకొని పాఠశాలకు మంచిగా వెళ్ళండి. ఇక పాఠశాలలో వెళ్ళినాక మంచి ప్రేయర్ అవుతుంది. ప్రేయర్ తర్వాత మీరు మీ క్లాస్లో కూర్చుంటారు. క్లాస్లో కూర్చున్న తర్వాత మీ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం మీ యొక్క క్లాస్, అంటే క్లాస్లో ఏవైతే విషయాలు చెప్తున్నారో వాటిపైనే కేంద్రీకరించండి. అనవసరమైనటువంటి విషయాలు మీ ఫ్రెండ్స్తోని ఈ 3 నెలలు మాట్లాడకండి. చాలామంది ఏవేవో మాట్లాడుతుంటారు, పక్కన ఇలా అంటారు ఇలా అంటారు, ఏవో మాట్లాడుతుంటారు. దయచేసి మీరు సీరియస్గా ఉండండి అమ్మా ఈ 3 నెలలు. ఈ సీరియస్గా ఉంటేనే మీ యొక్క లక్ష్యాన్ని చాలా సీరియస్గా మీరు సాధించగలుగుతారు. అలా చేయండి, ఎందుకంటే మీకు బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు చాలా బాగానే మీకు ఏమవుతుందంటే, మీరు ఆ ఫ్రెండ్ని ఇలా అనగానే వాడు నేను ఇలా అంటాడు, మీ ఇద్దరు కలిసి చాలా నవ్వుతారు. సార్ను ఏదో సార్ చూస్తలేడు, సార్ పెద్ద అమాయకుడు అని చెప్పేసి మీరే గొప్ప అని చెప్పేసి మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? కాదా? ఓకే, అయితే మంచోళ్ళే. సో ఇలా ఎవరైతే మీరు ఎప్పుడైతే చేస్తుంటారో వాళ్ళు చూడండి, మీరు ఎప్పుడైతే మీరు క్లాస్లో హీరోలాగా సార్ అమాయకుడు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఒక ఆఫ్టర్ 5 years వాళ్ళు జీరోలు అవుతారు. ఎవరైతే ఈ యొక్క ఉపాధ్యాయులు చెప్పేది ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి వింటారో వాళ్ళు ఒక 5-6 years తర్వాత హీరోలు అవుతారు. జీరోలు కావాలా హీరోలు కావాలా తేల్చుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక ఓకే, పాఠశాలలో జరిగే ప్రాసెస్ జరుగుతుంది, చదువుతారు. పాఠశాల వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇంకో టెక్నిక్ ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా వాటర్ బాటిల్ వెంబడ పెట్టుకోవాల్సిందే. వితౌట్ వాటర్ బాటిల్ మీరు ఎంత చదివినా కానీ తొందరగా అలసిపోతారు. చెప్పాను కదా, వాటర్కి మీ యొక్క మెదడుకి సంబంధం ఉంటుందని చెప్పేసి. సో అదన్నమాట. ఖచ్చితంగా కనీసం మార్నింగ్ సెషన్లో ఒక 2 వాటర్ బాటిల్స్, ఈవినింగ్ సెషన్లో ఒక 2 వాటర్ బాటిల్స్ 1 లీటర్కి 4 బాటిల్స్ మీ స్కూల్ అయిపోయే లోపల, మీ కళాశాల అయిపోయే లోపల మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే రైట్. దాని తర్వాత ఈవినింగ్ ఇంటికి వస్తారు, స్నాక్స్ తింటారు. స్నాక్స్ తినగానే సరే ఇక మళ్ళీ అక్కడ అసలు గొడవ స్టార్ట్ అవుతుంది. ఓకే, బుద్ధిమంతులందరూ వెళ్తారు, బాగానే చదువుకుంటారు, సాల్వ్ చెప్పింది అంత. ఇక మిగిలిన వారు చాలామంది ఏం చేస్తుంటారు అంటే బయటకు వెళ్ళి దోస్తులతోనే సరదాగా అలా బయటకు వెళ్తుంటారు. బయటకు వెళ్తే లేనిపోని అలవాట్లు అన్నీ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సిగరెట్, మందు, ఈ రోజులో గంజాయి, ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. ఓకే, దయచేసి మిత్రులారా ఒక్కటి గుర్తుంచుకోండి, మీ యొక్క లైఫ్లో, మన యొక్క లైఫ్లో శాశ్వత ఆనందాలు, తాత్కాలిక ఆనందాలు 2 రకాలు ఉంటాయి. పర్మనెంట్ ప్లెజర్, టెంపరరీ ప్లెజర్స్. మీకు ఏ ఆనందం కావాలో మీరు తెలుసుకోండి. ఏంటి శాశ్వత ఆనందాలు ఏముంటాయి? శాశ్వత ఆనందాలు ఏముంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టెంపరరీ ప్లెజర్స్ గురించి చెప్తాను. ఏంటి ఇప్పుడు మీరు సిగరెట్ తాగానే మీకు అప్పుడే కిక్ వస్తుంది. వాడు ఇలా ఫీల్ అవుతుంటాడు, అని తాగేస్తాడు, అవునా? అది వాడికి అని చెప్పేసి వాడు ఫీల్ అవుతూ ఉంటాడు సిగరెట్ తాగానే. అలాగే మందు తాగుతాడు, ఒక 1 hourలో కిక్ ఉంటుంది. అలాగే గంజాయి తాగుతాడు, ఒక 1 day హాఫ్ డేనో ఆ కిక్ ఉంటుంది. సో దీనికి కిక్ వాడు ఏమనుకుంటాడు అంటే ఇదే ఆనందం, ఇదే శాశ్వతం, ఇదే సంతోషం అని చెప్పేసి వాడు ఫీల్ అవుతుంటాడు. కానీ ఎవరైతే
ఇలాంటి కిక్స్లో, ఇలాంటి ప్లెజర్స్లో పడిపోతారో వాళ్ళు వాటికి బానిసలై ఆఖరికి ఆత్మహత్యల దాకా అప్పుడప్పుడు ఆత్మహత్యల దాకా వెళ్ళడం జరుగుతుంది. ఒక్కసారి గుర్తు చేసుకుని మిత్రులారా, ఇందాక మన ఎస్పీ సార్ చెప్పినట్టు ఆత్మహత్యలకు కూడా గంజాయి, డ్రగ్స్, మందు కారణమవుతాయి. మనం ఏం చేస్తున్నామో ఆ విచక్షణ లేకుండా చేస్తాయి. దయచేసి చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా ఉండండి. ఎప్పుడైనా మీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే ఒక్కసారి మీ తల్లిదండ్రులను స్మరించుకోండి. మీకు తెలుసో తెలీదో, మీరు పుట్టక మీరు అబ్జర్వ్ చేయండి, ఈరోజు సంతానం కావాలని ఎంతోమంది తల్లులు ఎన్నో రకాలైనటువంటి హాస్పిటల్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు, తిరుగుతున్నారు. సో ఒక్క సంతానాన్ని, ఒక్క బాబు, ఒక్క పాప మాకు కావాలి అని చెప్పేసి. అలాంటి సంతానం మీరంతా. ఈరోజు మీరు పుట్టారు, ఎంత అదృష్టవంతులు. వాళ్ళేమో సంతానం లేక వెళ్ళని గుడి లేదు, మొక్కని దేవుడు లేదు, ఇక వేసుకొని గోళీ లేదు, చేయించుకొని టెస్టు లేదు. ఇన్ని రకాలైనటువంటి అవస్థలు ఒక తల్లి, ఒక తండ్రి పడుతూ ఉంటే, మీరేమో మంచి చేతికి అందిన అమ్మాయిలు, చేతికి అందినటువంటి అబ్బాయిలు, మీరు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ప్రేమ అని, డ్రగ్ అని, మందని క్షణాలలో ఆత్మహత్యలు చేసుకోవడం చాలా సూసైడ్. ఒక్కసారి గుర్తు చేసుకోండి మీ తల్లిదండ్రుల్ని. ఒక తల్లి మిమ్మల్ని కన్ని ఎప్పుడైతే మీకు ప్రాణం పోస్తుందో ఆమె ముఖంలో ఒక సంతోషం వెలువరిస్తుంది. ఆమె అప్పటి వరకు పడినటువంటి కష్టమంతా మాయమైపోతుంది. మీరు పుడుతున్నప్పుడు 22 మన బొక్కలు, 22 ఎముకలు విరిగినంత నొప్పి ఏదైతే ఉంటుందో అంత నొప్పిని ఆమె తన పంటి కింద భరించి మీకు ఒక జన్మనిస్తుంది. తన ప్రాణాన్ని త్యాగం చేసి మీకు ప్రాణం పోస్తుంది. అలాంటి తల్లి పడినటువంటి ప్రసవ వేదనను మీరు 1-2 నిమిషాలలో తెంచేస్తారా? మీ యొక్క తల్లి చీర చూడండి, మీ డ్రెస్సు చూడండి, ఖచ్చితంగా మీ తల్లి చీర కంటే మీ డ్రెస్సే విలువైనది ఉంటుంది. ఒక తండ్రి, ఆయన తల్లి 9 మాసాలు కానీ పోషిస్తే తండ్రి జీవితాంతం అంతా మీ బాధ్యత తీసుకుంటున్నాడు. ఆయన ఒక్కొక్క నెల పిఎఫ్ డబ్బులు అలా 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 దాస్తూ మీరు పెద్ద పెరిగినాక క్షణాలలో, ఒక్క రోజులో తన పిఎఫ్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం మీకు ఇస్తారు. అన్ని రోజులు కష్టపడి సంపాదించినటువంటి భూమి కావచ్చు, జాగా కావచ్చు, ఒక్క రోజులో అవలీలగా మీకోసం రాసిస్తాడు. సో అంత పెద్ద త్యాగం చేసే తల్లిదండ్రులు ఉండగా మీరు వాళ్ళని వదిలిపెట్టి 1 సంవత్సరం కిందట పరిచినటువంటి అమ్మాయి కోసము, అబ్బాయి కోసము, 1 సంవత్సరం కిందటువంటి పరిచయమైనటువంటి అబ్బాయి కోసము, అమ్మాయి కోసము ప్రాణాలను త్యాగం చేయడం, ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి నేను చూశాను మిత్రులారా, ఒక అతను బాగా డ్రగ్స్ తీసుకొని బైక్ నడిపి, చాలా కోటీశ్వరులు, సంపన్నమైనటువంటి కుటుంబం. ఆ పిల్లాడు డ్రగ్స్కి బానిసయి ఒక 4 యువకులు కలిసేసి బైక్ చాలా స్పీడ్గా నడిచి ఒక దగ్గర యాక్సిడెంట్ అయి చెప్పేసి పడిపోయాడు. పడిపోతే వితిన్ 5 నిమిషాలలో అతను అక్కడ చనిపోవడం జరిగింది. ఒక్కడే ఒక అబ్బాయి. ఇది జరిగి ఒక 10 సంవత్సరాలు జరిగింది. వాళ్ళ తల్లి ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో పోతే ఒక పెద్ద ఫ్రేమ్ ఉంటుంది ఆ అబ్బాయిది. ఆ అబ్బాయి దగ్గర ఒక దీపం పెట్టి, ఒక పూలదండ పెట్టి ఇప్పటికీ కూడా ఆ అబ్బాయిని చూస్తూ ఆ తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఆ తండ్రి బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ ముఖంలో ఆ 10 సంవత్సరాల నుండి అంతగా బతికినటువంటి వాళ్ళ ముఖంలో చిరు నవ్వు లేకుండా చేశారు ఆ అబ్బాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. ఆ అబ్బాయిని కన్నందుకు అంత పెద్ద శిక్ష వాళ్ళకి అవసరమా? ఆ అబ్బాయిని అల్లారు ముద్దుగా పెంచినందుకు అంత పెద్ద శిక్ష అవసరమా? ఎందుకు చేశారు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మన తల్లిదండ్రుల కోసం మనం ఏం చేయాలి అని ఆలోచించండి. సో ఇలా చేయండి మిత్రులారా, దయచేసి ఆలోచించండి. చెడు వ్యసనాల వైపు వెళ్ళకండి దయచేసి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రమేష్ చైతన్య, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్.